ఇక మొహమాటాలు లేవంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మొహమాటానికి పోయి పదవులిచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పార్టీ వర్క్షాప్ లో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ముంచుకొస్తున్న సమయంలో సీఎం కామెంట్స్ దేనికి సంకేతం? ఎన్నో లెక్కలేసుకుని సామాజిక సమీకరణాలు చూసుకుని ఏరి కోరి కూర్చిన కేబినెట్ పై సీఎం అసంతృప్తి పదే పదే బయటపడుతోంది. నవ్యాంధ్రలో తన ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాల్సిన టీంలో కొందరు తన పరుగుని అందుకోలేకపోగా కొత్త సమస్యలు కొనితేస్తున్నారన్న ఆగ్రహం ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 మందితో ఏపీ కేబినెట్ కొలువుదీరింది. సామాజిక వర్గాలు, జిల్లా సమీకరణలు, ఆబ్లిగేషన్లకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి 19 మందికి కేబినెట్ లో అవకాశమిచ్చారు చంద్రబాబు. సీనియర్లు ఉన్నా, పార్టీలో పలుమార్లు గెలిచిన వారున్నా, ఇతర అర్హతలున్నా వారందరినీ కాదని కొత్త వారికి మంత్రి పదవులు ఇచ్చారు. ఏపీలో చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారిలో 15 మంది తొలిసారి మంత్రులైన వారే. ఎన్నికల ముందు పార్టీలో చేరి తొలిసారి గెలిచిన వారికి కూడా సీఎం మంత్రి పదవులు కట్టబెట్టారు. అప్పట్లో ఈ కూర్పు చూసి కొందరు ఆశ్చర్యపోయారు. పార్టీ సీనియర్లకి కూడా సీఎం ఈక్వేషన్ అర్థం కాలేదు. మొదటి నుంచి కేబినెట్ అంత స్ట్రాంగ్ గా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతూ వచ్చింది. దీంతో చంద్రబాబే తన అనుభవంతో అందరినీ ఓ కంట కనిపెడుతూ తరచూ సూచనలు, హెచ్చరికలు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపించాల్సి వచ్చింది. ఐదేళ్ల పాలనలో సగం ముగిసిపోవడంతో మార్పులపై దృష్టి పెట్టారు చంద్రబాబు. ఎన్నికల నాటికి ఇదే టీంతో వెళ్తే ఇబ్బందులు తప్పవనే నిర్ణయానికొచ్చారు. కేబినెట్ విస్తరణకు కసరత్తు ప్రారంభించారు. ఈ సమయంలో జరుగుతున్న వర్క్ షాప్ లో ఇక మొహమాటాలకు పోయి పదవులిచ్చేది లేదని తేల్చి చెప్పేశారాయన. ఇప్పటికే తప్పు జరిగిందని, ఈసారి ప్రక్షాళనలో దాన్ని ఆయన సరిదిద్దుతారని అంతా భావిస్తున్నారు. అనుభవం లేని వారికి, కొందరికి సామర్థ్యానికి మించి మంత్రి పదవులిచ్చి సీఎం 2.5 ఏళ్లు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ తరహా వ్యవహారం నడవదని భావిస్తున్నారు. విస్తరణలో సమూల మార్పులు ఉంటాయని, ఇప్పటికే సీఎం చాలా మంది నేతలతో విసిగిపోయి ఉన్నారని పార్టీ శ్రేణులతో పాటు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. 2019 ఎన్నికల నాటికి గట్టి టీం సిద్ధం కావాలంటే ఏమాత్రం మొహమాటాలకు, ఒత్తిళ్లకు, ఇతర ఈక్వేషన్స్ కు అవకాశం లేకుండా కేవలం సమర్థతే ప్రాతిపదికగా పదవులు ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ముఖ్యమంత్రికి ఎదురైందంటున్నారు. దీంతో సీఎం ఆ తరహా చర్యలకు ఉపక్రమిస్తారని, అందుకోసమే ఈ మధ్య తరచూ నేతల తీరుపై, పదవులు ఇవ్వడంపై ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. సీఎం వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఈసారి విస్తరణలో కనీసం 6-7 మందికి తగ్గకుండా వేటు తప్పదనే చర్చ జరుగుతోంది. కేబినెట్ సత్తాపై ఒక అవగాహన వచ్చినందునే సీఎం ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని, లోపలున్న అసంతృప్తిని ఏదో సందర్భంలో వెళ్లగక్కుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. సీఎం సమూల మార్పులకు శ్రీకారం చుడితే తమకు అవకాశం వస్తుందని సీనియర్లు, కాస్త గట్టిగా గొంతు వినిపించే నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.